భీమవరంకు డిస్కౌంట్ల పండుగ తెచ్చింది కేకే స్టోర్స్. ధరల్లో చౌక. కేకే స్టోర్స్, పీపీ రోడ్, భీమవరం. బ్రేకింగ్ న్యూస్. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తుంది భారత్. పాకిస్తాన్లోని 9 ప్రాంతాలలో ఏకకాలంలో ఇప్పటికే దాడులు చేసినటువంటి ఆపరేషన్ సింధూర్తో ఉగ్రస్థావరాలపైన దాడులు చేసినటువంటి భారత్ తాజాగా పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడిని తిప్పికొడుతుంది. లాహోర్, కరాచీ, రావల్పిండి, గుజ్రాన్వాలా, చక్వాల్, బహల్పూర్, మైనివాలి, చోర్ ప్రాంతాలలో దాడులు కొనసాగుతున్నాయి. భారత డ్రోన్ దాడులు చేశాయంటూ తాజాగా పాక్ ఆర్మీ డీజీ ప్రకటించారు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కూడా భారత సరిహద్దుల వెంట విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డం, అంతేకాకుండా కొన్ని మిసైల్స్ని కూడా ప్రయోగించినటువంటి నేపథ్యంలో భారత్ వాటిని తిప్పికొడుతుంది. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ధ్వంసం చేసేసింది భారత్. సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోకి దూసుకు వెళ్ళినటువంటి డ్రోన్లు ఈ దాడులు చేశాయి. అర్ధరాత్రి నుంచే ఈ యొక్క దాడులు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఆపరేషన్ సింధూర్ దాడుల తర్వాత భారత్ మరోసారి పాకిస్తాన్కి షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. గురువారం ఉదయం కరాచీ, లాహోర్, సియోల్కోట్, రావల్పిండి సహా 10 నగరాలపైన డ్రోన్ అటాక్స్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ దాడుల్లో పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థ టార్గెట్ చేసినట్లు సమాచారం. దీంతో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా ధ్వంసమైపోయింది. పాకిస్తాన్ దాడులు చేస్తుందనే అనుమానం నేపథ్యంలో భారత్ ఈ రక్షణ వ్యవస్థలని ధ్వంసం చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అటు భారత సరిహద్దు ప్రాంతాలలో చైనా డెవలప్ చేసినటువంటి HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థ యూనిట్లు కూడా దెబ్బతిన్నాయి. అక్కడ లాహోర్లో పాక్ సైన్యానికి రక్షణ లేకుండా చేసినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. రష్యా S-300 వైమానిక రక్షణ వ్యవస్థ తరహాలో చైనా కాపీ వర్షన్ HQ-9కి తయారు చేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ వాడుతున్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇదే కావడం గమనార్హం. దీనికి ముందు ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత క్షిపణుల్ని HQ-9 వ్యవస్థ గుర్తించలేదు. ఇక గురువారం ఉదయం లాహోర్లోని వాల్టన్ విమానాశ్రయం సమీపంలో వరుస పెద్ద పేలుళ్లు వినిపించడంతో సైరన్లు మోగాయని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని వార్తా కథనాలు వచ్చాయి. లాహోర్ కంటోన్మెంట్ ఉండేటువంటి ప్రాంతంలో డ్రోన్ దాడులు జరిగినట్లుగా పాకిస్తాన్ చెబుతుంది. దీంతో లాహోర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, లాహోర్ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాలలో గందరగోళ వాతావరణం నెలకొంది. లాహోర్ విమానాశ్రయాలన్నీ కూడా పూర్తిగా మూసేశారు. సియోల్కోట్, కరాచీ విమానాశ్రయాలను కూడా మూసేస్తున్నట్లు సమాచారం. ఇక పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలలో హై అలర్ట్ జారీ చేయబడింది. ఉత్తర వాయువ్య భారతదేశంలోని కనీసం 21 విమానాశ్రయాలు మే 10 వరకు మూసివేయబడతాయంటూ కూడా అధికారులు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్, ఇస్లామాబాద్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలలో హై అలర్ట్ జారీ చేయబడింది. ఉత్తర వాయువ్య భారతదేశంలోని కనీసం 21 విమానాశ్రయాలు మే 10 వరకు మూసివేయబడతాయని అధికారులు తెలిపారు. ఇక పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాదుల స్థావరాలపైన భారతదేశం అధిక ఖచ్చితమైనటువంటి క్షిపణి దాడుల తర్వాత న్యూఢిల్లీ మరియు ఇస్లామాబాద్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ముఖ్యంగా పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలలో హై అలర్ట్ జారీ చేయబడింది. గత నెలలో 26 మందిని బలిగొన్నటువంటి పహల్గామ్ మారణ హోమానికి ప్రతిస్పందనగా భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సింధూర్ అనే ప్రతిదాడిని ప్రారంభించిన తర్వాత 2 అణ్వాయుధ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఇక ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకున్న క్షిపణి దాడులు బహవల్పూర్లోని జైషే మొహమ్మద్ బలమైన స్థావరం, మురిడ్కేలోని లష్కరే తోయిబా స్థావరంతో సహా అనేక నిషేధిత ఉగ్రవాద సంస్థల కీలక లాంచ్ ప్యాడ్లు, ప్రధాన కార్యాలయాలను ధ్వంసం చేశాయి. పాకిస్తాన్తో 532 కిలోమీటర్ల సరిహద్దును పంచుకునే
పంజాబ్ దాని సరిహద్దు జిల్లాలను హై అలర్ట్లో ఉంచింది. అన్ని ప్రజా కార్యక్రమాలను రద్దు చేసింది. ప్రజా భద్రతను నిర్ధారించబడడానికి పంజాబ్ ప్రజలు అన్ని ప్రభుత్వ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. చండీగఢ్లోని నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ కూడా అన్ని వైద్య అధికారుల సెలవులను తక్షణమే రద్దు చేసి 24 గంటలు అత్యవసర విధులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.